ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా తిరుసతిలోని కళ్యాణ శైల నిలయాలోని 3వ అంశం యదేచ్ఛసి తదా కురు అని మనము భగవతికి చెప్పుకుంటే మనకు ఎటువంటి బాధ్యత ఉండదు. యదా ఇచ్ఛసి తదా కురు, నీ యొక్క ఇచ్ఛ ప్రకారము భగవతి అన్నిటిని జరిపిస్తుంది. మధ్యలో మనము స్వంత బుద్ధిని ఉపయోగించరాదు. గురువు దగ్గర శిష్యులు గురువు చెప్పినట్లు ప్రవర్తించకుండా వారి స్వంత బుద్ధిని ఉపయోగించడం వలన వారు బాధపడుతున్నారు. భగవతిని దర్శించాలంటే మన బుద్ధితో కాకుండా భగవతి యొక్క బుద్ధితో చూడగలగాలి. ఇదే విషయము మనకు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప సందర్శనమునకు అర్జునునికి శ్రీకృష్ణుడు దివ్యనేత్రమును ప్రసాదించి వాటితో తన స్వస్వరూపమును దర్శించుకోమని చెప్పిన సందర్భమును మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలా గురువుగారు చెప్పినట్లు భగవతి యొక్క బుద్ధితో చూడటం అంటే భగవతిని సంపూర్ణ శరణాగతితో ప్రార్థిస్తే తప్పక ఆమె అనుగ్రహంతో మనము కళ్యాణ శైలనిలయ స్థితిని దర్శించవచ్చు. శరణాగతి స్థితిలో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే గురువుగారు చెప్పినట్లు ఈ అవస్థ కలుగుతుంది. నీవు భగవంతుని చూడాలనుకుంటే నా కళ్ళతో చూడు. భగవంతుని గుణ విశేషాలు వినాలనుకుంటే నా చెవులతో విను. నీవు ఏ విషయాలను ఆలోచించాలి అనుకుంటే నా బుద్ధితో ఆలోచించు. నీవు నడవాలనుకుంటే నా పాదాలతో నడువు అని చెప్పారు. నీవు ఏం చేయగలవు? నీకు ఏమి విలువ ఉంది? నీకు ఏమి విలువ లేదు. గురువుకు సమర్పణ చేసుకో, లేదా ఇష్టదేవత సమర్పణ చేసుకో. అది అమ్మ కావచ్చు, భగవతి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఎవరైనా సరే నీవు వారి బుద్ధితో ఆలోచించాలి. నీవు వారి దృష్టితో చూడగలగాలి. అప్పుడు నీవు పాపకర్మ చేయలేవు. అక్కడ నీ మహిమ మండితమవుతుంది. ఉదాహరణకు, ఎవరైనా అనారోగ్యంతో కొంతకాలం బాధపడి మరలా ఆరోగ్యంగా జీవిస్తున్నామని మీతో చెప్పినట్లయితే అది వారి గొప్పతనం కాదు. అచేతనావస్థలో ఉన్న మనమందరము చేతనావస్థలోకి వచ్చాము అంటే అక్కడ పనిచేసినది మన గొప్పతనం ఏమీ లేదు. శబ్దం ఆ శక్తిని మనకు ప్రసాదించి ఇష్టదేవత ప్రాప్తించిన శక్తి అని గుర్తుంచుకోవాలి. శబ్దము వస్తున్న ఈ శరీరం నాది కాదు. ఈ శరీరం యొక్క పరంపర నుండి వచ్చినది. ఈ భావన మనలో ఘనీభూతం అవ్వాలి. నేను లేదు, నాది లేదు, మనది కూడా లేదు. మరి ఎవరిది? నీవు ఏ శక్తిని గుర్తించినావో ఆ చైతన్య స్వరూపమే ఆ శక్తి వారిది. ఏ శక్తిని, ఏ గురువును, ఏ భగవంతుని భావన చేస్తూ ఉన్నావో వారి మహిమ, వారి యొక్క మహిమ చేతనే నీవు నడుస్తున్నావు, చక్కటి పనులు చేస్తున్నావు, సమాజ సేవ చేస్తున్నావు అని భావించాలి. మహిమ యొక్క అర్థము విభూతి ఒకటి. రెండవది నీ యొక్క కర్తృత్వ భావన. నీవు ఏమి చేస్తున్నా కర్త నీవు కాదు, భగవంతుడే. ఎవరా అని నిర్ణయించే అవసరం నీకు లేదు. కర్త వారే. నీవు ఎందుకు బాధ్యత తీసుకుంటున్నావు? బాధ్యత తీసుకొని ఎందుకు కర్మఫలాన్ని పొందుతున్నావు? నీకోసం నీవు నిర్ణయం తీసుకుంటే అప్పుడు అది నీ కర్మ అవుతుంది. అప్పుడు దాని నుండి వచ్చిన కర్మఫలం కూడా నీదే అవుతుంది. దానివలన కొన్నిసార్లు కష్టపడవలసి వస్తుంది. మన బుద్ధితో ఆలోచించడం వలన మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ సత్యకామత్వం యొక్క అనుభూతి పొందాలంటే కళ్యాణ శైల నిలయ యొక్క ఆనంద అనుభూతిని పొందాలి. దానికి మనము
మనలను సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి. ఇష్టదేవత సమర్పణ చేసుకోవాలి. నీ బుద్ధిని సమర్పణ చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి ఆలోచనలు కలిగి జాగృతమవుతుంది అని ఈ ఈ విషయంలో మనకు తెలిసినది. అంటే మనము సొంత ఆలోచనలు చేయకూడదు. అలా సొంత ఆలోచన చేసినట్లయితే మనము కొన్నిసార్లు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మనము మన యొక్క సమస్తాన్ని ఇష్టదేవతకు సమర్పించినట్లయితే మనకు పాపకర్మలపైన కానీ దేనిపైన బాధ్యత అనేది ఉండదు అన్న విషయము ఈ విశేషంలో తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్. మరి యొక్క విశేషము, మనము మాతృగర్భంలో ఉన్నప్పుడు మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మరి యొక్క సమయంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.